వెళ్ళండి, మీరు అప్పీల్ చేయండి, మేము మమ్మల్ని అప్పీల్ చేస్తాము. ఈ ప్రాసెస్లో మేము మిమ్మల్ని బ్లేమ్ చేయము, మీరు మమ్మల్ని బ్లేమ్ చేయకండి. మా తల్లిదండ్రులు కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, మా రిలేటివ్స్ కానీ, మా వాళ్ళందరూ మానసిక క్షోభలో ఉన్నారు. మేము కూడా మానసికంగా బాధపడుతున్నాము. ఈ టైంలో ఇంకా పుండు మీద కారం చల్లకండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం. ఏం చెప్తారు అంటే నిజంగా ఒక 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 కొడుకు ఒక జాబ్ వచ్చేసిందంటే చాలా మంది పేరెంట్స్ ఎంతో సంతోషం కావచ్చు, ఇక అది చెప్పుకోలేనంత సంతోషంలో ఉంటారు. సో మరి ఏంటి మరి ఇంట్లో అమ్మ వాళ్ళ పరిస్థితి అంటే ఏమంటా ఉన్నారు ఇట్లా ఇట్లాంటి న్యూస్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళకు లిటరల్లీ ఐ హ్యావ్ నో పేరెంట్స్ అండి. నాకు పేరెంట్స్ మా నానమ్మ, నాకు అన్ని. మా నానమ్మ 4 రోజుల నుండి ఆమె సరిగ్గా తినట్లేదు, సరిగ్గా ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అని అంటే, అరే నా మనవాడు డిఎస్పీ అవుతాడు అనుకున్నా, ఆయన పోలీస్ యూనిఫామ్లో చూద్దాం అనుకున్నా, ఈరోజు వచ్చేమో ఇట్లా వాడు ఫేక్గా రాసిండు అంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. మాది ఎక్కడో ఏటున్నారం మారుమూల జిల్లా, ములుగు జిల్లాలో ఒక మండలం. అక్కడ నుండి ఇంత దూరం వచ్చే మావాడు ఒక పెద్ద ఆఫీసర్ అవుతున్నాడు అని చెప్పుకున్న మా నాన్నమ్మ బాధపడుతున్నది. నాకు ఫోన్ చేసి ఆమె అంత బాధలున్నా నాకు ధైర్యం చెప్తున్నది, బిడ్డ ఏం కాదు బిడ్డ, నువ్వు ధైర్యంగా ఉండు, లేకపోతే నువ్వు ఇంటికి రా. నేను దసరాకు 4 దసరాలు పోలే, లాస్ట్ దసరాలో. మా నాన్నమ్మ ఈసారి నేను అపాయింట్మెంట్ ఆర్డర్తో వస్తా అనుకున్నది. ఇప్పుడేమో ఈ బాధతో పోవాల్సి వస్తుంది. ఆమె ఇప్పటికీ అనుకుంటాను, నువ్వు దసరాకు రావు కావచ్చు, నువ్వు దసరాకు రా, ఒకసారి మన ఇంటికాడికి రా, పండగ చేసుకుందాం అందరం అంటాం. పండగ చేయాల్సిన మేము ఈరోజు ఈ బాధతోటి ఇంట్లో ముఖాలు కూడా చూపెట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రాబ్లం అంతా మీ బాధ అంతా కనిపిస్తూ ఉంది. సో మరి ఈ ఫైట్ని ఎట్లా కొనసాగిస్తారు, ఏం చెప్తారు ఫైనల్గా? We fight in judiciary. We have every other constitutional right to go for our divisional bench. We will appeal there. We will go to Supreme Court if possible. We will fight there.